హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీలో విపక్ష కూటమి రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం మహాత్యాగాలు సిద్ధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఏపీలో ఏ విధంగా చూసినా 40% ఓట్ బ్యాంక్ కలిగిన తెలుగుదేశం 60% ఓట్ బ్యాంక్ కలిగిన బీజేపీతో, అలాగే గత ఎన్నికల్లో 6% వచ్చిన జనసేనతో పొత్తులకు వెళ్తుంది. నిజం చెప్పాలంటే ఈ రెండు పార్టీలు టీడీపీ కంటే బలహీనంగానే ఉన్నాయి. టీడీపీ ఎప్పుడు పొత్తు పార్టీలను జూనియర్ పార్ట్నర్లు తక్కువ సీట్లు ఇస్తుంది, మొత్తం డబుల్ డిజిట్ లోపే ఉంటుంది. అలాంటిది టీడీపీ ఇప్పుడు పొత్తు పేరిట ఆ పార్టీ పొలిటికల్ లైఫ్లో ఎప్పుడు లేని విధంగా 40 సీట్లను త్యాగం చేయబోతుందని టాక్ వినపడుతుంది. ఇప్పటికే జనసేనకు 25 దాకా సీట్లు ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయింది. ఇది పార్టీకి చాలలేదు, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నారని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ వచ్చి చేరుతుంది. ఆ పార్టీ కూడా 25 అసెంబ్లీ సీట్లు కూడా కావాలని గట్టిగా బేరమాడుతున్నారట. అయితే ఈ నెంబర్ను 15 కుదించాలని టీడీపీ చూస్తుందంట. అంటే 2014లో బీజేపీకి ఇచ్చిన 12 సీట్ల కంటే మరో 3 అధికం. ఇక జనసేనకు విషయానికి వస్తే 25 నెంబర్ను పెంచారా, 30 చేస్తారనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. ఒకవేళ 30 జనసేనకి ఇస్తే, బీజేపీకి 15 సీట్లు ఇస్తే మొత్తం 45 సీట్లు ఆ రెండు పార్టీలకు ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో మిత్రులకు 45 సీట్లు ఇస్తే టీడీపీ పోటీ చేసేది 130 మాత్రమే ఉంటుంది. ఏపీలో సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏ ప్రభుత్వానికైనా కావాల్సింది 88 మ్యాజిక్ ఫిగర్. మరి 130 సీట్లలో పోటీ చేస్తూ అందులో 88 సీట్లు గెలవటం అంటే చాలా కష్టమైన ప్రక్రియగానే చెప్పొచ్చు. వెనక్కి వెళ్ళి 2014 అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే బీజేపీకి 12 సీట్లు ఇచ్చి 123 సీట్లలో టీడీపీ పోటీ చేస్తే పార్టీకి వచ్చిన సీట్లు 105 ఉన్నాయి. మరి 133 సీట్లలో పోటీ చేస్తే ఎన్ని వస్తాయనేది ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళలో కలవరంగా ఉంది. ఏపీలో వైసీపీ బలంగా ఉందనే పొత్తులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ తగ్గేది లేదు. అయితే 3 పార్టీలు కలిస్తే ఉమ్మడిగా మెజారిటీ సీట్లు తెచ్చుకోవచ్చు అన్న ఆలోచన ఉందంటున్నారు. అంటే రేపటి రోజున బీజేపీ జనసేన కూటమి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యేలాగా ఈ పొత్తుల సీట్లు లెక్కలు ఉన్నాయంటున్నారు. మరోవైపు జనసేన టీడీపీలకు ఇచ్చిన 45 సీట్లలో అవి సగం గెలుచుకున్న ప్రభుత్వ పాత్రలో కీలక పాత్రకు పట్టుబడతాయి. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ని సోలోగా టీడీపీ టచ్ చేయకపోతే అధికారం వాటాను మిత్రులు కోరే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. మరి రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు ఇవన్నీ ఊహించే పెద్ద ఎత్తున మిత్రపక్షాలకు సీట్లు ఇస్తున్నారన్న చర్చ బయలుదేరింది. మిత్రులకు తక్కువ సీట్లు ఇచ్చి 150కి ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా పోటీ చేయాలని టీడీపీ నిర్ణయానికి మిత్రుల డిమాండ్. అయితే టీడీపీ పొత్తుల్ని ఎలా విధంగా దాటుకొని ముందుకు వెళ్తుందో, తక్కువ సీట్లకు టీడీపీ పోటీ చేస్తే మాత్రం పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి మ్యాజిక్ ఫిగర్ను సాధించలేక సంకీర్ణానికి వెళ్లే సీన్ అయితే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.